నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఒకప్పుడు భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల్లో ఒకటి కానీ ఇప్పుడు అదే భారత్ తయారు చేసిన ఒక మిసైల్ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి ఆ మిసైల్ పేరు బ్రహ్మోస్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో అందరి దృష్టి ఈ ఒక్క డిఫెన్స్ డీల్ పైనే ఉంది ఈ చర్చలు సక్సెస్ అయితే భారత్ కు మరో భారీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అవకాశం రావచ్చు అంతేకాదు సౌత్ చైనా సీ ప్రాంతంలో పరిస్థితులు కూడా మారొచ్చని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు అసలు ఒక మిసైల్ కోసం ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది 2 నిమిషాల్లో మొత్తం విషయం చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాకు వెళ్లారు ఈ పర్యటనలో వాణిజ్యం పెట్టుబడులు సముద్ర భద్రత డిఫెన్స్ సహకారం ఇలా చాలా విషయాలపై చర్చలు జరుగుతున్నాయి కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం మాత్రం బ్రహ్మోస్ ఇది సాధారణ మిసైల్ కాదు భారత్ రష్యా కలిసి తయారు చేసిన ఈ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ శబ్ద వేగం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకువెళ్తోంది సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలైనా భూమిపై ఉన్న ముఖ్యమైన లక్ష్యాలైనా చాలా వేగంగా చేరుకునే శక్తి దీనికి ఉంది అందుకే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ సిస్టమ్స్ లో బ్రహ్మోస్ కూడా ఒకటిగా పేరు తెచ్చుకుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఫిలిప్పీన్స్ ఇప్పటికే భారత్ నుంచి బ్రహ్మోస్ వ్యవస్థలను కొనుగోలు చేసింది ఇక ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే దిశగా ఆసక్తి చూపుతోంది మోదీ పర్యటనలో ఈ చర్చలు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది అయితే ఇండోనేషియాకు బ్రహ్మోస్ ఎందుకు అంత ముఖ్యమైంది దానికి కారణం ఇండోనేషియా ఉన్న చోటే ప్రపంచంలో చాలా ముఖ్యమైన సముద్ర మార్గాలు ఇండోనేషియా దగ్గర నుంచే వెళ్తాయి అందుకే సముద్ర భద్రత ఆ దేశానికి చాలా ముఖ్యం తన తీర ప్రాంతాలను మరింత బలంగా కాపాడుకోవడానికి బ్రహ్మోస్ లాంటి ఆధునిక మిసైల్ సిస్టంలను తీసుకురావాలని చూస్తోంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సౌత్ చైనా సీ ప్రాంతంలో ఇప్పటికే చైనా ఫిలిప్పీన్స్ వియత్నాం ఇండోనేషియా వంటి దేశాల మధ్య సముద్ర హక్కులపై గొడవలు కొనసాగుతున్నాయి అలాంటి సమయంలో ఇండోనేషియా బ్రహ్మోస్ ను కొనుగోలు చేస్తే ఆ ప్రాంతంలో డిఫెన్స్ ప్లాన్స్ మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ చర్చలను ప్రపంచంలోని చాలా దేశాలు దగ్గరగా గమనిస్తున్నాయి భారత్ కు కూడా ఇది చాలా పెద్ద అవకాశం ఒకప్పుడు ప్రపంచ దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు అదే ప్రపంచానికి అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది ఫిలిప్పీన్స్ తర్వాత ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ ను ఎంచుకుంటే మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఉత్పత్తులపై ప్రపంచ నమ్మకం మరింత పెరగచ్చు అలాగే భవిష్యత్తులో మరిన్ని దేశాలకు భారత్ డిఫెన్స్ ఉత్పత్తులు అమ్మేందుకు కూడా ఇది మంచి అవకాశం కావచ్చు అందుకే ఈ పర్యటనకు సాధారణ విదేశీ పర్యటనగా చూడడం లేదు భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో మరో పెద్ద అడుగ్గా చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయం పైనే ఉంది ఇండోనేషియా చివరకు బ్రహ్మోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఆ నిర్ణయం వస్తే అది కేవలం మరో డిఫెన్స్ డీల్ మాత్రమే కాదు ప్రపంచ డిఫెన్స్ మార్కెట్ లో భారత్ ఇంకా బలంగా ఎదుగుతోందని చెప్పే మరో ఉదాహరణగా కూడా మారచ్చు మరి మీ అభిప్రాయం ఏంటి ఇండోనేషియా బ్రహ్మోస్ ను కొనుగోలు చేస్తే అది భారత్ కు ఎంత పెద్ద విజయం అవుతుంది కామెంట్ లో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి